దేవునికి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాష్లెస్ ఇండియన్స్ ఐక్యత. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా గణతంత్ర దేశంగా 76 సంవత్సరాలు సుఖ సంతోషాలతో గుడ్లో మెలలాగా 76 సంవత్సరాలు వచ్చిన పూర్తిగా స్వతంత్రం రాకపోయినా ఎంతో కొంత గాలి పీల్చుకొని పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. బానిసత్వంలో నుంచి, అస్పృశ్యత, అంటరానితనం, అణిచివేత నుంచి ఎంతో కొంత ప్రజలకు ఒక విముక్తి దొరికిందని సంతోషంగా బతికినటువంటి భారతీయులు ఈ నరేంద్ర మోడీ అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ దేశంలో కూడా అల్లకల్లోలం అయిపోతుంది. కులం, మతం, ప్రాంతం, దేవుళ్ళు, మతాలు, గ్రంథాలు అన్ని వ్యవస్థల్లో జోక్యం చేసుకొని ఈ నరేంద్ర మోడీ వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మణులు, కులానికి కనిపెట్టిన వాళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణులు, ఇరాన్ నుంచి వచ్చినటువంటి వలసదారులు, చొరబాటుదారులైనటువంటి ఈ బ్రాహ్మణులు ఈ దేశాన్ని నాశనం చేస్తూ వచ్చారు. అసలు ఈ దేశం ఎవరిదంటే మూలవాసులది, ఆదివాసులది, ద్రావిడులది, మాలలది, మాదిగలది, ఈ 266 కులాలది. ఒక్క బ్రాహ్మణుడు తప్పనిచ్చి, ఒక బేపనుడు కులం కనిపెట్టినోడు తప్పనిచ్చి ఈ దేశం అందరిది. మను ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా, క్రైస్తవులారా, హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, అందరికీ తెలియాల్సినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఎందుకు ఈ విధంగా కొట్టుకుసేస్తున్నాం? హైందవ శంకరామని, మాలసింహ గర్జన అని, మాదిగ దండోరా అని, బీసీ సింహ గర్జన అని, కమ్మ సంఘం అని, కాపు సంఘం అని, రెడ్డి సంఘం అని, ఈ విధంగా కులాలు అందరూ కూడా కుల సంఘాలు పెట్టుకొని వాళ్ళు శంకరావాలు ఊదడం, జన సమీకరణలు చేసుకోవటం, ఏర్పాటువాదం, కులోన్మాదం, మతోన్మాదంతో మూకుమ్మడి దాడులకు పాల్పడుతూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి గల ప్రధానమైన కారణం మనుధర్మశాస్త్రం. కులం, మతం. మనకి కులం వద్దు, మతం వద్దు. మనందరం కూడా భారతీయులం, అందరూ కలిసి ఉందాం. మనకి భారత రాజ్యాంగం ఉంది, గణతంత్ర దేశం, స్వతంత్ర భారతదేశం, సెక్యులర్ కంట్రీ. మనకి భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి, ఆదేశ సూత్రాలు ఉన్నాయి, విధులు, ప్రాథమిక విధులు ఉన్నాయి. భారత రాజ్యాంగ ధర్మాసనం ఉంది, పార్లమెంటు ఉంది, అసెంబ్లీ ఉంది. ప్రతి శాఖకు, ప్రతి వ్యవస్థకి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించేటువంటి రాజ్యాంగం ఉంది. ఆ ఒక్క రాజ్యాంగం మనల్ని, మన సమస్యల్ని పరిష్కారం చేయగలిగినటువంటి దమ్ముగలిగినది ఒక భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలోంచి వచ్చిందే సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ వ్యవస్థలన్నీ కూడా భారత రాజ్యాంగం నుంచి పుట్టుకొచ్చినాయి తప్ప దానికి వెలుపుల నుంచి వచ్చినవి ఏమి కాదు. భారత రాజ్యాంగమే లేకపోతే న్యాయ వ్యవస్థలు లేవు, పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేదు, ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన లేదు. మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తే మనకి ఈ భారతదేశానికే కాదు ప్రపంచం అంతా కూడా కులోన్మాదం, మతోన్మాదం, కులాలు, మతాలతో, ఈరోజు ప్రాంతీయ భేదాలతో ప్రపంచం అంతా కూడా అట్టుడిగిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. యుద్ధాలు,
సరిహద్దు తగాదాలు, ఎగుమతులు దిగుమతుల విషయంలో, ఇక అవినీతి, మెడికల్ మాఫియా, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, మానవుడికి ఏమేమి కావాలో అన్ని వ్యవస్థల నుంచి కూడా అవినీతి పరులు, దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు చేరి ప్రపంచాన్ని పాడు చేయడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయండి. ఒకటి దైవశక్తి, రెండు దుష్ట శక్తి. వెలుగుకి చీకటికి సంబంధం లేనట్టు, అబద్ధానికి నిజానికి అసలు సంబంధం లేదన్నట్టు, మరణానికి జీవానికి సంబంధం లేదన్నట్టు, శ్మశానానికి పట్టణానికి సంబంధం లేదన్నట్టు, శ్మశానంలో శవాలు ఉంటాయి, భయంకరమైనటువంటి ప్రేతల ఆత్మలు, ఆడి వినడానికి చూడటానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఈరోజు కులం, మతం ఈ యొక్క భారతదేశాన్ని శ్మశాన వాటిగా మార్చింది. సరే, ఈ రంగం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరి చూస్తే దక్షిణ భారతదేశంలోనే మరి ఎక్కడ హైదరాబాద్లో కానీ మరి వేరే వేరే ప్రాంతాల్లో కానీ ఏ జిల్లాలో కానీ హైందవ శంకరం పెట్టకుండా మన కృష్ణా జిల్లా విజయవాడ ఆగిరిపల్లిలో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా రెండు చేతులతో చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే హైందవులకి ప్రతినిధి ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ సావర్కర్ గారు, మోహన్ భగవత్ గారు, వీళ్ళకు కూడా లేనంత గొప్ప బాధ్యతలు తీసుకుని మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ నేనే ప్రతినిధి అని ధైర్యంగా అనమాట. ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ప్రత్యేకంగా నేను ప్రతినిధిగా ఉంటానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో 76 సంవత్సరాల చరిత్రలో ఈ పవన్ కళ్యాణ్ గారే. హైందవ సోదరులందరూ కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉంటారు. ఒకవైపు బాధ అనిపిస్తుంది, ఒకవైపు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, ఈ మూడు మతాల్లో కూడా కులోన్మాదులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు, దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, మనువాదులు ఉన్నారు. హైందవ సోదరుల్ని క్రైస్తవులు అనడం, క్రైస్తవ సోదరుల్ని హైందవ సోదరులు విదేశీ మతం మాలమదుల దేవుడైన వాళ్ళు అనడం, వీళ్ళు క్రైస్తవులు విగ్రహాలు మాట్లాడు, శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, శ్రీరాముడు దేవుడు కాదు, పుట్టలేదు, అసలు అదంతా రామాయణం అంతా రంకు, భారతం బంకు అని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రముఖులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా హైందవ సోదరుల యొక్క మనోభావాలు గాయపరచడం, హైందవ సోదరులు క్రైస్తవుల యొక్క మనోభావాలు గాయపరచడం, వీళ్ళందరూ కలిపి వెళ్ళిపోయి ముస్లిం సోదరుల మనోభావాలు గాయపరచడం, ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటే కేవలం ఒక మను ధర్మశాస్త్రం వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ కులాన్ని కనిపెట్టిన బ్రాహ్మణోత్తముడు కుల వ్యవస్థను కనిపెట్టాడు కదా. బ్రహ్మ మొక్క నుంచి పుట్టా, నేను బ్రహ్మపుత్రుడిని. కాబట్టి గుడుల్లో యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలన్నీ నేనే చేయాలి. ఎవరు కూడా గుళ్ళో అడుగు పెడతానికి అర్హులు కాదు. తర్వాత భుజాల నుంచి వచ్చిన వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు మాత్రమే పరిపాలన చేయాలి, రాజకీయాలు ఉండాలి. ఉదయం నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా వైశ్యులు, గుప్తులు, కౌంటర్లు
వాళ్ళే వ్యాపారాలు చేయాలి. ఇక 85% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ వీళ్ళందరూ కూడా శూద్రులే, అస్పృశ్యులే, అంటరాని వాళ్ళే, మా 3 కులాలకి సేవ చేసుకోవాలి అని మనుధర్మశాస్త్రంలో రాసుకున్నారండి వీళ్ళు. ఈ బేపనోళ్ళు రాసుకున్నాడు. మను అనేవాడు మనిషే. ఈ ఆదాము అవ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, రాముడు, కృష్ణుడు అందరూ మనుషులే. యేసు క్రీస్తు కానించి అందరూ కూడా మనుషులే. ఈ భూమి మీద దేవుడు అనేవాడు ఎవరూ లేడు, అందరూ మనుషులే. ఆదాము, అవ్వ, ఆ తర్వాత ఈ జనాలు ఏ విధంగా అయితే ఇజ్రాయేలు, ఇరాన్, ఇరాక్ నుంచి పుట్టుక, మానవుని యొక్క పుట్టుక సృష్టి క్రమం అక్కడి నుంచి వచ్చింది. యేసుక్రీస్తు కూడా ఆయన నేను దేవుని కుమారుని అన్నాడు, నా తండ్రి చిత్త ప్రకారం వచ్చానన్నాడు. నేను దేవుణ్ణి అని ప్రత్యక్షంగా చెప్పలేదు. దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూడండి, సృష్టికర్త తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి 2023 సంవత్సరాల క్రితం, 24 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేం గ్రామంలో కన్యక గర్భమందు పశువుల శాల జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయిన వాళ్ళు లేపి అవయవాలు లేని వాళ్ళకి అవయవాలు దయచేసి దయ్యాలను పోగొట్టి రోగులు స్వస్థపరిచి అద్భుతములు చేసి చనిపోయి 3వ రోజు లేచి అందరూ చూస్తుండగా ఒలివ కొండ నుంచి పరలోక రాజ్యానికి మేఘాల ఆరోహణ వెళ్ళిన యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో 3 దేవుళ్ళు 3 దేవతల్లో ఎవరు నేను దేవుణ్ణి అని ఈ భూమి మీదకి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. యేసుక్రీస్తు కూడా చెప్పలా. యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, నేనే మార్గం, నేను పరలోకం నుంచి వచ్చాను, తండ్రి అని దేవుడు అల్లా, యెహోవా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళు అని మీరు కొలిసే వాళ్ళు. మీరు ఎవరినైతే దేవుడికి ఇన్ని పేర్లు పెట్టారో నేను నా తండ్రి ఇక్కడ పంపాడు. మీరు ఈ భూమి మీద బ్రహ్మ, విష్ణు, మహేశుడు అంటున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకంలో ఉన్న తండ్రి యెహోవా. ఆయన్ని ముస్లిం సోదరులు అల్లా అంటున్నారు. హిందూ సోదరులు బ్రహ్మ, విష్ణు, మహేశుడు అంటున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యారు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. 3 దేవుళ్ళు 3 దేవతల్లో మహమ్మద్ ప్రవక్త గారు కానించి ఎవరైనా సరే నా ద్వారా మాత్రమే పరలోకం చేరతారు, మరి ఇంక వేరే మార్గం లేదని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని లేఖనాలు చెప్పినాయి. నేను దేవుడిని చెప్పుకోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. అయినా కానీ ఆయన ఈ భూమి మీద 40వ తారీఖు వచ్చినప్పుడు నేను దేవుడిని అని అనలా. ఆయన నిజమైన దేవుడు. అందుకే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అన్నారు. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం. కాబట్టి చరిత్రలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనడానికి 1,00,000 ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి మతానికి సంబంధించిన వాళ్ళు, అసలు ఇది మతం కాదు, ఫస్ట్ ప్లేస్లో మీరు చూసుకోండి. చరిత్రలో మీకు వికీపీడియాలో కానీ, బ్రిటానియా ఎన్సైక్లోపీడియాలో కానీ, ఈ వరల్డ్ న్యూస్లో కానీ, చరిత్రలో కానీ చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో ఒక క్రిస్టియన్ మతమే ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు 780 కోట్ల మంది జనాల్లో సగం మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీరు అనొచ్చు అమెరికాలో కూడా గుళ్ళు కడుతున్నారు, రష్యాలో కడుతున్నారు, అక్కడ కడుతున్నారు, ఇక్కడ కడతారు. ప్రపంచం అంతా కూడా ఉన్నది మనుషులే. మనుషులు రకరకాల విశ్వాసాలతో ఉన్నారు. దేవుని ప్రణాళికలు ఉన్నవాడు, దేవుణ్ణి కనుగొన్నవాడు ఒక క్రైస్తవుడే. దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఒక క్రైస్తవుడే. కడమలందరూ తెలియదు, ఇంతవరకు తెలియదు దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఎవరో తెలియదు. అన్వేషించి మన భారతదేశంలో కొన్ని మిలియన్లు బుక్కులు, కోట్ల బుక్కులు రాశారు దేవుడి మీద. ప్రపంచంలో దేవుడి మీద రాసిన పుస్తకాలు ఎవరు ఇక్కడ రాయలే. అసలు విషయానికి వస్తే ఈ ప్రపంచం అంతా కూడా
కులం మీద, మతం మీద, ప్రాంతీయాల మీద, వ్యాపారాల మీద కొట్టుసేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా గుప్పిట్లోకి వచ్చేసింది, నెట్లోకి వచ్చేసింది, ఒక వరల్డ్లోకి వచ్చేసింది. వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. ఇక మన భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ఒక్కనే ప్రధానమంత్రికి ఉంటాను, ఇక ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వద్దు, ప్రపంచ నియంత్రుకుంటాను, నన్ను దేవుడు అంటున్నారు, యుగ పురుషుడు అంటున్నారు, కాబట్టి ఈ భారతదేశానికి నేనే ఉంటాను అని హిట్లర్ లాగా మాట్లాడుతున్నాడు. దానికి ఒక్క కట్టర్ హిందువులు, హైందవ సాంప్రదాయం, సనాతన ధర్మం, ఆవు పేడ తింటాము, ఆవు మూత్రం తాగుతాము, సనాతన ధర్మం, మాకు కులాలు కావాలి, మతాలు కావాలి, మాలామాదిగోని ఊరు వెలుపలు పెట్టాలి, వాళ్ళకి నీళ్లు తాగటానికి అధికారం ఇవ్వకూడదు, పీల్చే గాలి మీద, తినే ఆహారం మీద ఆంక్షలు పెట్టాలి. బ్రాహ్మణోడు మాకు మంచి హోదా ఇచ్చాడు, నేను యాదవరాజుని, నేను అగ్నికుల శక్తి రాజుని, మాకు రాజులు ఇచ్చాడు, మాలామాదిగోళ్ళకి మాత్రం ఊరికి చివరు పెట్టారు, వాళ్ళు పెడితే మాకేదో బ్రాహ్మణోడు మావోడు నాకు మంచి హోదా ఇచ్చాడు, అదే నన్ను మాలామాదిగోళ్ళు పెడితే కదా నాకు బాధ అని ఈ బీసీలు ఎస్సీల మీద పడి వీళ్ళు పెత్తనాలు అన్నమాట. ఈరోజు చెప్పాలంటే భారతదేశంలో కులం మెట్లు వ్యవస్థ జరుగుతుంది. పైన ఉంటాడు వేపనోడు, తల నుంచి పుట్టాడుగా, ఆడికి వీళ్ళందరూ సేవలు చేసుకోవాలి. ఈరోజు చాలామంది తెలివితేటలు, జ్ఞానం, చదువుకున్నారు కాబట్టి ఏంట్రా నువ్వు తల నుంచి పుడతావేంట్రా, ఎవడన్నా తల్లి గర్భం నుంచి పుడతారు కానీ తల నుంచి పుడతానంటారా, అజ్ఞాని, మూర్ఖుడా. అరే పెళ్లి మంత్రాలు కూడా చదువుతావు, నీకు పెళ్లి అర్థాలు తెలియదురా. కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవస్తదే అనే ఆ శుభోదయం సుప్రభాతం అన్ని బూతులు. ఆ బూతులుతో పెళ్లి చేస్తుంటే చక్కగా హ్యాపీగా పెళ్లి చేసుకుని, బూతులు ఎన్ని, మొట్టమొదటి అగ్నిదేవుడు, వాయుదేవుడు, విష్ణుమూర్తి, ఈ నలుగురు దేవుడు చేసుకున్న తర్వాత ఐదోడు భర్త. ముందు పెళ్లి చేసి వేపనోడు చెప్పే మంత్రాల్లో ఉన్న అర్థాలు, పెళ్లి మంత్రాల్లో పేడార్థాలని సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివిస్టులు, పురోహితులు కూడా చెబుతున్నారు. ఏనండి అసలు హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, బుద్ధిస్టులారా, అంబేద్కరిస్టులారా, మానవతావాదులారా, నాస్తికులారా, మనందరి శత్రువు మను ధర్మశాస్త్రం. మనందరికీ శత్రువు బేపనోడు. అంటే బేపనోడిని నేను అన్నాను, కులం కనిపెట్టిన బేపనోడిని అన్ను కానీ బేపన వాదం అన్నమాట. బేపనోడు మనిషే, బేపనోడు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. ఎంతమంది లేరు, వీళ్ళు నమ్ముకున్నారు. చర్చిలో కూడా వచ్చి ఇక్కడ మనువాదం, మసీదులోకి వెళ్తారు అక్కడ మనువాదం, రాజకీయాల్లోకి వస్తే అక్కడ మనువాదం. వీళ్ళకి దేవుడు కావాలి, దేవుడి పేరు బతికేయాలి వీళ్ళు. అరే మూర్ఖులారా, పిచ్చోళ్ళారా, అరే పార్లమెంట్లో దేవుడి గురించి ఎందుకురా, అసెంబ్లీలో దేవుడి గురించి ఎందుకురా? దేవుడే ఇచ్చాడరా భారత రాజ్యాంగాన్ని, దేవుడే ఇచ్చాడరా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, దేవుడే రాపిచ్చాడరా. దేవుడి గురించి అవసరం లేదురా, దేవుడేరా. దేవుడిని మందిరంలో ఆరాధించండి రా, మసీదులో ఆరాధించండి రా, గుళ్ళో ఆరాధించండి రా, పార్లమెంట్లో ఎందుకురా మూర్ఖులారా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో రాశారు. ఈ మూర్ఖుడు, బురద పంది, కుక్క, నీచుడు, అసహ్యుడు ఈ అమిత్ షా అటు పార్లమెంట్లో అంబేద్కర్ అంటారు. రాముడు మోడీ అంటే పర్లకం దొరుకుద్ది, పర్లకం అనే నరకం దొరుకుద్ది, ఇక్కడ నరకం చూపిస్తున్నాం కదా మేము అని అన్నాడు. ఆ మూర్ఖుడు ఇంతవరకు క్షమాపణ చెప్పలా. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, ఎవడు మాట్లాడు. వీళ్ళు ఈవీఎంలు ముఖ్యమంత్రులు, ఈవీఎంలు ఎమ్మెల్యేలు, ఈవీఎంలు ఎంపీలు, సిగ్గులేని వాళ్ళు వీళ్ళు. 18 పార్టీలు సిగ్గులేని చేతగాని దద్దములో. కాబట్టి ఏంటంటే హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి, మరి ఆ చర్చిలకు వచ్చే ఆదాయం, విరాళాలు, డబ్బు వాళ్ళ చర్చిలు కట్టుకోవడానికి, వాళ్ళ విశ్వాసులు వాళ్ళ సంక్షేమానికి ఉపయోగించుకుంటున్నారు. ముస్లింలకు ఒక్కబోటు ఉంది. మరి హైందవ సోదరులు గుళ్ళకు మీద వచ్చే ఆదాయం మీద మీ పెత్తనాలు ఏంట్రా రాజకీయ నాయకులు? పార్లమెంట్లో బిల్లులు, అసెంబ్లీలో బిల్లు పెట్టి దేవాదాయ శాఖకి మళ్ళీ టీడీటీ చైర్మన్లు పెడతాం, టీడీ చైర్మన్లు అటు రౌడీని పెడతావు, గుండాన్ని పెడతావు.
ఓ క్రైస్తవుని పెడతాం, ముస్లిం పెడతాం, మరి కడుపు మండదాలకే. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీటీడీ దేవస్థానం, తిరుపతి దేవస్థానానికి ఒక సనాతన బోర్డు పెట్టండి అన్నాడు. న్యాయమైన కోరిక. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గంటకో మాట మాడతాడు. అన్ని అబద్ధాలు. చదువు విషయంలో అబద్ధాలు, బాప్తీసం విషయంలో అబద్ధాలు. కాసేపు క్రైస్తుని అంటాడు, కాసేపు ముస్లింని అంటాడు. అన్ని అబద్ధాలు. సోషల్ మీడియాలో దొరికిపోయాడు, జనాలు దొరికిపోయాడు. కానీ ఏంటంటే ఒక్క విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని నేను అభినందిస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ చరిత్రలో హైందవులకి ప్రతినిధిగా ఉంటానని చెప్పిన ఏకైక పొలిటీషియన్లో పవన్ కళ్యాణ్ గారు మీరే, ఇంకెవరు లేరు. చరిత్రలో మిగిలిపోతారు. మీరు ఒక సావర్కర్, మీరు ఒక మోహన్ భగవత్ గారు. అందుకు అభినందిస్తున్నానండి నేను పవన్ కళ్యాణ్ గారు. ఒక వినతి పత్రం కూడా వీడియో ద్వారా పెట్టా, తమరికి అభినందించి పెట్టాను. హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, అందరూ దొంగలే, అందరూ మనువాదులే, అందరూ కులం పిచ్చోళ్లే, ఎవడు తక్కువ కాదు. క్రైస్తవుడు నేను క్రైస్తవుడిని, నేను నిజమైన దేవుడిని నమ్ముకున్నా, నా గ్రంథం పవిత్ర గ్రంథం అంటాను. పవిత్ర గ్రంథాన్ని చదివి నేను పవిత్రమైన గొప్ప దేవుణ్ణి ప్రకటిస్తాను. నీ బతికి ఎలా ఉంది? ఓ పాస్టర్, ఒక క్రైస్తవుడా? సిగ్గులేదు నీకు ఇంతవరకు? ఒక ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఉందా? ఓ పాస్టర్, ఓ క్రైస్తవుడా? నీకు ఐక్యత తెలియదు. హైందవ సోదరులు నేను అడిగితే నేను వాళ్ళు అభినందిస్తా. వాళ్ళు తెలియని దేవుణ్ణి నిష్టగా ఆరాధిస్తున్నారు. నీకు తెలిసిన దేవుణ్ణి ఆరాధించడం కుదరదు. ఒక దొంగ బోధకుడా, ఒక దొంగ క్రైస్తవుడా? ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఒకే ఒక్క మసీదు. బుద్ధిహీనుడా, అజ్ఞాని, మూర్ఖుడా, కులోన్మాది, మతోన్మాద క్రైస్తవుడా? నీకు ఎన్ని శాఖలరా? 1884లో 280 శాఖలు సచ్చింది. ఇప్పుడు ఎన్ని ఉండేదో లెక్కలేదు. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తుని ఆరాధించాలంటే మరియమ్మ ద్వారా ఆరాధించాలి, పేతురు గారి ద్వారా ఆరాధించాలి, పోపు దగ్గర పళ్ళొక తాళం చేయిలో అంటావు, అన్ని అబద్ధాలు మాట్లాడతావు. మరియమ్మ కళ్ళలోంచి కన్నీరు వస్తుందంటావు, కాసేపు రక్తం వస్తుందంటావు. మరి హిందువుల గుళ్ళ సంగతి నీకెందుకురా? ధ్వజ స్తంభాలు పెడతావు. వాళ్ళేమో అయ్యప్పకి నల్లబట్టలు మాలేసుకుని వెళ్తారు, నువ్వు తెల్లబట్టలు వేసుకుని వెళ్తున్నావు. నీకు నాడికి తేడా ఏంటి? వాళ్ళు తిడుతున్నారు, సిగ్గులేదు మీకు. కాబట్టి హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, మనందరం కలిసి ఉందాం. ప్రతి ఒక్కరు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి. వాళ్ళకి హైందవ శంకరావం విజయవాడ ఆగిరిపల్లిలో పెట్టినటువంటి ఆ సభకి 8 లక్షల మంది వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఉంది, ఎవరు నచ్చిన దేవుడిని ఆరాధించుకోవచ్చు. హైందవ సోదరులారు, మీరు అనుకున్నట్టు మీరు పద్దాక యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు పుట్టలేదు, సావలేదు, లేకలేదు, నీ పిచ్చి మాటలు మాట్లాడబాను. ఎందుకంటే మీరంటే నాకు అభిమానం. మీరు చాలా నిష్ట ఉంటారు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారంటే ఎంత నిష్ట! తెల్లవారుజాము 4 లేచి సల్లీలు స్నానం చేసి ఎంతో నిష్ఠుకుంటారు. ఈ నిజమైన దేవుడిని నమ్ముకుని వీళ్ళలో సరే మీలాంటి భక్తి పనులు లేరు వీళ్ళలో. అందుకు అభినందించవచ్చు. మీకు సనాతన బోర్డు ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. మీ ఆలయాలు, మీ గుళ్ళు, మీకు వచ్చే ఆస్తులతో మీరు నడిపించుకుంటూ మళ్ళా మనుధర్మ శాస్త్రం చూసారా? దళితులారా చెబుతున్నా, హైందవ దళిత సోదరులారా మీకు చెబుతున్నా, మళ్ళీ మీకు బేపనోడు ఒక పూర్తి అధికారంతో ఒక మనువులాగా మీకు త్వరలో రాబోతున్నాడు. మీకు త్వరలోనే మీకు స్వయం ప్రతిపత్తి ఇస్తారని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ రాజకీయ నాయకులు ఎవరు లేకపోతే, కులం లేకపోతే వీళ్ళకి ఓట్లు పడవు, మతం లేకపోతే వీళ్ళకి ఓట్లు పడవు. కాబట్టి సాధ్యమైనంత వరకు రాదు. మీకు సనాతన బోర్డు రావాలని ఒక క్యాష్లెస్ ఇండియన్ క్రైస్తవుడుగా, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా, ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. మీకు సనాతన బోర్డు ప్రత్యేకంగా ఇవ్వాలి. న్యాయం ఇది, సామాజిక న్యాయం. క్రైస్తవులు మా చర్చిలకి విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, కానుకలు వస్తున్నాయి, దశమ భాగాలు వస్తున్నాయి. మేము చర్చిలు కట్టుకున్నాం, చర్చి సంక్షేమం కోసం మేము ఉపయోగించుకుంటున్నాం. మీరు అడిగే దాంట్లో న్యాయం ఉంది. మీ దేవాలయం నుంచి వచ్చిన
ఆ విరాళాలు తిరుపతి దేవస్థానానికి రోజుకు 3 కోట్ల రూపాయలు వస్తున్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఈ దోపిడీ దొంగలు దోసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీతాలు ఖర్చు పెట్టుకుంటారు, ఎంపీల జీతాలకు ఇస్తారు. ఇది తప్పు, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అరే క్రైస్తవ ఉద్యోగస్తులారా, తిరుపతి గుడి యేసుక్రీస్తును నిజమైన దేవుడని ప్రకటిస్తావు, తిరుపతి గుడిలోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉద్యోగం చేయడం ఏంటి? ఇప్పుడు వరకు లేదు. ఇప్పుడు హైందవ సోదరులు ఒప్పుకుంటలా. డిప్యుటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, లేదంటే విఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగాలు వదిలిపెట్టి ఏదైనా వ్యాపారాలు చేసుకోండి. మరి వాళ్ళు కడుపు మండదా? మన 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 చర్చిలోకి వచ్చి పూజలు చేస్తాం, మనం ఊరుకుంటామా? వాళ్ళు అనేది అదేగా. నువ్వు క్రైస్తవుడి, అక్కడికి వెళ్ళి నేను యేసుక్రీస్తు ప్రైజ్లు ఆడానంటే ఊరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, మత సామరస్యత కలిగి ఉందాం. ఎవరి మతాలు వాళ్ళు ఉందాం. మీ పండగలు మీరు చేసుకోండి, మా పండగలు మేము చేసుకుంటాం. మీ పండగలకి మాకు శుభాకాంక్షలు చెప్పబాను, మా పండగలు కూడా మీకు శుభాకాంక్షలు చెప్పం. మీ ఇల్లు మాకు అద్దెకి ఇవ్వబాను, మా ఇల్లు మీకు అద్దెకి ఇవ్వం. మీరు ఇష్టమైతే మాట్లాడండి, లేదా మానేయండి. ఊరికే కపటంగా వద్దు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాటికన్ సిటీ ఉంది, చాలా తక్కువ మంది, ఒక ప్రత్యేక దేశం, 10 లక్షల మంది ఉన్న దీవులు కూడా దేశాలు ఉన్నాయి. అట్లాగే ఏర్పాటువాదులు, చొరబాటుదారులు, సెకండ్ సిటిజన్షిప్ ఇవన్నీ కాదు. ప్రపంచం అంతటి కూడా దేవుడే సృష్టించాడు. అందరూ సమానంగా బతకండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీడు పెద్ద కులం, వాడు తక్కువ కులం అని ఏది లేదు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రాజ్యాంగాలను బట్టే గణతంత్ర దేశాలుగానే ఉన్నాయి. రాజరికాల్లో కూడా ఇటువంటి బానిసత్వం లేదు. కాబట్టి ఏంటంటే తిరుపతి దేవస్థానం ఉంది, పూజారులు ఉన్నారు. సపరేట్గా దేశం పెట్టేసుకోండి, మాకు వచ్చే నష్టమే లేదు. పాకిస్తాన్ మీద పడి ఏడవ బాగుండే, బంగ్లాదేశ్ మీద పడి ఏడవ బాగుండే, ఇజ్రాయెల్ మీద పడి ఏడవ బాగుండే. మీ దేశం ప్రకటించేసుకోండి. మీ దగ్గర ఈ మాదిగ సోదరులు ఉన్నారుగా, సనాతన ధర్మం మీద విపరీతమైన ప్రేమతో మొన్న హైందవ శంకరావం కూడా వెళ్ళారు. గ్రామాల నుంచి మాదిగ సామాజిక వర్గంలో వాళ్ళు కూడా వెళ్ళారు. మాదిగుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కాబట్టి మాదిగ ఎస్ఎస్టీ బీసీ మారిలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సోదరులారా, హైందవ సోదరులారా, సంతోషం. మీ హిందూ దేవీ దేవతల్ని కాదని ఎవరు అంటలా. మీ విశ్వాసాలు మేమేం కించపరచట్లా. మా యేసుక్రీస్తుని విదేశీ దేవుడు, 3 మేకులు పీక్కున్నాడు దేవుడు ఎట్టయ్యాడు, కన్యక గర్భమందు శిశువు పుడతాడా, మనిషి పుడతాడా అని చాలా నీచంగా మాట్లాడుతున్నారు కదా. మా యేసుక్రీస్తు అంటే మాకు రోషం పౌరుషం ఉండదా? మమ్మల్ని అనబాహండే. యేసుక్రీస్తుని అనబాహండే, మేము మిమ్మల్ని అనం. మీ దేవుళ్ళు కాదు. ఇవి తిరుపతి వచ్చేసి 7 కొండల దేవుడు కాదు. 7 కొండల వారికి 2 పెళ్ళిళ్ళు, ఒక భార్య పేరు అభిమనాంచారమ్మ, రెండో భార్య పేరు అలివేలు మంగమ్మ. అభిమనాంచారం ముస్లిం కదా, మరి వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదని మేమేమైనా అడిగామా? ముస్లిం సోదరులు అడిగారా? అభిమనాంచారమ్మ లెక్కైతే ముస్లిం సోదరులు కూడా ఆ గుళ్ళో ప్రవేశం ఉంది. ఈ బేపనోడు గుళ్ళోకి రానివ్వడు, బళ్ళోకి రానివ్వడు, రోడ్డు మీద తిరగనివ్వడు, అగ్రహాలు రానివ్వడు. మనందరి శత్రువు బేపనోడు అండి. అందరూ కాదు, బేపనోళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న ఉన్నారు, మహా గొప్ప మేధావులు ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నోరితాడు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. చర్చికి వచ్చిన బేపనోడు మాట్లాడడం ఏమిరా, ఏమి దౌర్భాగ్యం రా, కులం ఏంట్రా, తల నుంచి పుడతామేంట్రా, ఎవడన్నా తల్లిగారి నుంచి పుడతాడు, భుజాల నుంచి పుడతామేంట్రా, కాళ్ళ నుంచి పుడతామేంట్రా, అజ్ఞానులారా, మూర్ఖులారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు రా అని ఇక్కడ యూట్యూబ్లో సాక్ష్యం చెబుతాడు కానీ ఖండించడం. ఖండిత్తు ఊరుకోరండి. పరవస్తు సూర్యనారాయణ గారిని కొట్టారు, వాళ్ళ ఇంటోళ్ళు కొట్టారు, వేపనోళ్ళు కొట్టారు. ఆ తర్వాత ఆయన క్యాసెట్లు బద్దలు కొట్టారు. ఈ కరుణ అమ్మాయి, కరుణ, లలిత, రాధ, ఈ 3 అమ్మాయిలే. వీళ్ళ అబ్బాయిలు కాదు వీళ్ళు. ఈ పాస్టర్లు వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ పిల్లల్ని తిడతారు ఈ అమ్మాయిలు. లలిత, కరుణ, రాధ సిగ్గు శరం లేదు, ఈ విధంగా తయారయ్యారు. కాబట్టి ఏంటంటే
మీ పండుగలు మీరు చేసుకోండి, మీ దేవుళ్ళు మీరు ఎవడేమంటలా. భారత రాజ్యాంగం వద్దంటారా? భారత రాజ్యాంగం వద్దని కూడా దేశద్రోహిరా. ఆడి దేశద్రోహి అమిత్ షా, మోడీ దేశద్రోహి. చూస్తూ ఉండండి, వీళ్ళకి జైలు పాలైపోతారు. నరేంద్ర మోడీ జైలుకి వెళ్తాడు, అమిత్ షా జైలుకి వెళ్తాడు. మణిపూర్లో ఇంతవరకు వెళ్ళ, మణిపూర్ వెళ్తే కొడతారు, నరేంద్ర మోడీ కొడతారు, అమిత్ షాని కూడా కొడతారు. అందుకని వెళ్ళడం దాని గురించి మాట్లాడు. కొత్త కొత్త విషయాలు తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ. వెళ్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ రామాలయం, మసీదు, గుడి. ఇవి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళి ఆయన అరవింద్ కేజ్రీవాల్ అద్దాల మేడ గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఇల్లు లేదంట, ప్రధానమంత్రికి ఇల్లు లేదంట. ఇల్లు సంగతి ఎందుకు ఈ మాట్లాడండి? ఐందవ సోదరులారా, ఐందవ సోదరులారా, మీకు శత్రువే, మాకు శత్రు, అందరి శత్రువే. ఈ దేశానికి బట్టి దరిద్రం, శని, మరణాధికారి నరేంద్ర మోడీ. చూడండి, మీరు చాలామంది సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, 18 నుంచి 20-25 సంవత్సరాలు ఉన్న యువత అందరికీ కూడా గంజాయి అలవాటు చేసేసాడు. గంజాయి అలవాటు తాగినోడికి బుర్ర పని చేయదండి, పని చేయదు. బీజేపీలో జాయిన్ అయిన మాధవీలత, నేను కాక మొన్న 31వ తారీఖున జేసీ దివాకర్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఆయన పార్కులో సెలబ్రేషను, అంటే అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ అక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. చేస్తే మాధవీలత అక్కడికి వెళ్ళబాకండి, గంజాయి డ్రగ్స్ వాడుతున్నారు, మహిళలకు సరైన పద్ధతి లేదు అని చెప్పింది. మాధవీలత మరి బీజేపీలో ఎందుకు ఉంది? సినిమా యాక్టర్ మాధవీలత బీజేపీలో ఎందుకు ఉంది? ఆ మనువాదం సంగతి, మను ధర్మశాస్త్రం సంగతి తెలియదా? ఇప్పుడు ఈ పార్టీలు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ పదవుల దగ్గర ఒకళ్ళు విమర్శించుకోవడం వల్ల బరస్ట్ అయిపోయి బయటపడిపోతున్నారు. మా జయసుధాతి బీజేపీలో జాయిన్ అయింది, ఏమైంది అర్థం కావట్లా. అసలు అడ్రస్ లేదు, మాట్లాడతలా, ఎవడు మాట్లాడు. భారత రాజ్యాంగం ద్వారా వీళ్ళు అధికారంలోకి వచ్చారు. భారత రాజ్యాంగం ద్వారానే మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు. ఈరోజు భారత రాజ్యాంగం వద్దన్నారు, దేశం పేరు మారుతామన్నారు, జాతీయ జెండా వద్దన్నారు, కాషాయ జెండా కావాలన్నారు. దేశంలో అందరూ కాషాయ బట్టలు వేసుకోవాలంట. క్రైస్తవులు సెకండ్ సిటిజన్షిప్ అంట, ముస్లింలు కూడా సెకండ్ సిటిజన్షిప్ అంట. చూడండి, ఈ నరేంద్ర మోడీ ఈ లేచిన కానించి పక్క దేశాలతో గొడవలు, సరిహద్దు గొడవలు, నీళ్ల గొడవలు, ఈ ఆయుధాల దగ్గర గొడవలు, మతం దగ్గర గొడవలు, గంజాయి, డ్రగ్స్, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ఒప్పందాలు చేసుకుని రహస్యంగా ఒప్పందాలు తెచ్చేసుకుని వచ్చేసాడు. కరోనాలో 2 పళ్ళెం పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసి కొట్టేయండి అన్నాడు. అడుక్కునే వాళ్ళు కొడతారుగా, అయ్యా అన్నం పెట్టి అని కొడతారుగా, అట్లా రోడ్ల మీదకి తీసుకొచ్చేసాడు. దీపాలు ఆర్పిచ్చేసాడు, వ్యాక్సిన్ లేపిచ్చేసాడు. చాలామంది వ్యాక్సిన్ వేసుకుంటూ సత్తానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి వస్తుంది అన్నాడు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ ప్రపంచంలో 780 కోట్ల మంది జనాలలో 50 కోట్ల మంది జనాలకు మాత్రమే ఫుడ్ ఉందంట. భూమి, నీళ్లు, ఆహారం ఉంది. అంతకు మించి జనాభాకి అందించలేరు. కాబట్టి అందుకనే ప్లాస్టిక్ రేసు, ప్లాస్టిక్ గుడ్లు, కల్తీ కారం, కారంలో ఇటీరల పొడి, నూనె, మొత్తం కల్తీ. కారణం ఏంటంటే వచ్చిన పంటలు ప్రజలకు అందించడానికి లేదు. జనాభా పెరిగిపోయారు. 35-40 సంవత్సరాల క్రితమే కుటుంబ నియంత్రణ పాటించాలి. అప్పటికే ఆహారం అందట్లా. అప్పటికి ఎకరానికి 15 బస్తాలు పంటం కష్టంగా ఉండేది. ఇప్పుడు నా ఎకరానికి 40 బస్తాలు వేసి కెమికల్స్ వేసి పండించేస్తున్నారు. విషాహారం, చచ్చిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంకు, ఈ కార్పొరేటు సంస్థలు ఈ మూకుమ్మడి దాడులకు పాల్పడి ఎవరికాళ్ళు కొట్టుకు చచ్చిపోవాలి. ముందు ఏంటంటే కుటుంబ నియంత్రణ వీళ్ళు పాటించరండి. వీళ్ళు రాజకీయ నాయకులేమో ప్రధానమంత్రి అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, జనాలు కావాలి. జనాలు పుట్టించండి అంటాడు చంద్రబాబు నాయుడు, ఈ ఆర్ఎస్ఎస్ వీళ్ళు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత వీళ్ళు చంపేయండి అంటారు. ఎలాగంటే వ్యాక్సిన్ ద్వారా చంపేస్తారు, కల్తీ ఆహారం ద్వారా చంపేస్తారు. వీళ్ళకి ఫామ్ హౌస్లో చక్కగా ఏ మందులు లేకుండా పండించుకుంటారు. కాబట్టి హైందవ సోదరులారా, మచిలీపట్నంలో ఉన్న అందరు బంధువులారా, ఆర్ఎస్ఎస్ సోదరులారా,
విశ్వ పరిషత్ సోదరులారా, మనందరం అన్నదమ్ములవి, మనందరం భారతీయులవి. మన మన ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా క్రైస్తవులు ఉన్నారు, చర్చికి వెళ్ళి ఉన్నారు. మనమే కొట్టుకుసేస్తాం. రోషం, పౌరుషం, రౌడిజం, గుండాయిజం ఎవరి మీద పనిచేస్తుందండి? మనం కొట్టుకుసేస్తా తప్ప ఏం ఉపయోగం ఉండదు. ఈ రౌడీజాలు, గుండాయిజాలు సినిమాలు ఎఫెక్షన్స్ బాగుంటాయి, చక్కగా చూడటానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో సాగదు, ఇదివరకు సాగినట్టు సాగదు. కాబట్టి ఈ రౌడీజాలు, గుండాయిజాలు, మతోన్మాదం, కులోన్మాదం పక్కన పెట్టి మనందరం మనుషులను గుర్తుపెట్టుకుని భారత రాజ్యాంగ ప్రకారంగా మనం పరిపాలించుకుందాం. ఇక క్రైస్తవులు, ముస్లింలు, హిందూ సోదరులు, మన దేశానికి కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇప్పుడు కార్పొరేటు కాలేజీలు ఉండే, గవర్నమెంట్ కాలేజీలు ఉండే, కార్పొరేట్ హాస్పిటల్ ఉండే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే. ఈ ప్రభుత్వం ఉన్నది దేనికండి? ఈ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న దేనికి? వీళ్ళు నువ్వు పరిపాలించలే ఆడవలేనోడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు తీసేసి కార్పొరేట్ హాస్పిటల్ పంపించేసే. నా వల్ల కాలేదాను. ఆరోగ్యశ్రీయా ఒక హార్ట్ అటాక్, కొన్ని రోగాలను పెట్టి అక్కడికి వెళ్ళి ఈ రోగానికి ఇన్ని లక్షలు, ఈ రోగానికి ఇన్ని లక్షలు, ఈ రోగానికి ఇన్ని లక్షలు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఆ కార్పొరేటు దొంగలకి కట్టబెట్టేస్తారు. ఈ దొంగలు, ఈ రాజకీయ దొంగలు, దోపిడీ దొంగలు. కాబట్టి హైందవ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మనందరి యొక్క డిమాండ్ ఏంటంటే మనకు మంచి ఆహారం కావాలి, మంచి వైద్యం కావాలి, మంచి చదువు కావాలి. రేవంత్ రెడ్డి అన్నాడు, తెలుగు భాషను కాపాడుకుందాం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం, పండుగలను కాపాడుకుందాం, స్టేడియంలు కట్టుకుందాం, ఆటలు ఆడుకుందాం. ఈ మాట్లాడతాడు. ఏది స్కూళ్ళల్లో ఆట స్థలాలు అయ్యి పిల్లల్ని ఆడిస్తున్నారా? మీ స్కూలు నడి రోడ్లో ఇప్పుడు మచిలీపట్నం ఉంది, రేవతి సెంటర్లో బాలాజీ స్కూల్ ఉంది, ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. వాళ్ళు ఆడుకుంటాక ఆట స్థలం ఉండాలిగా. ఈ ప్రభుత్వాలు చేసే పనులు, స్కూళ్ళు, కాలేజీలు విశాలమైన ప్రదేశాల్లో ఉండాలి. ఊరు మధ్యలో పెడతావు. గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబులు ఊరు మధ్యలో పెడతావు. రోగాలు వచ్చి చావాలి. డ్రైనేజీ, దోమలు, పారిశుద్ధం, పన్నులు, ఇంటి పని కడుతున్నాం, ఖాళీ స్థలానికి పని కడుతున్నాం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, టోల్ గేట్ కడుతున్నాం, ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నా, ఏసీ కొన్నా వ్యాట్ ట్యాక్స్లు మేము కడుతున్నాం. అరే భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్లు ఎంతవరకు కడుతున్నారని వాళ్ళు అడుగుతున్నారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు 2% కడుతున్నారు. ఈ 100 ఎకరాలు ఉండేవాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడు. 100 ఎకరాలు ఎంత ఆదాయం వస్తుంది కట్టడు. కంపెనీలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, మిల్లులు కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఈ దరిద్రం ఎందుకు ఉంటుంది? మేము హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తే కుర్చీకి ట్యాక్స్ వేస్తాం, ఫ్యాన్కి ట్యాక్స్ వేస్తాం. ఇడ్లీ తింటే హోటల్స్లో ఇడ్లీ తింటే 30 రూపాయలు, అట్టు 40 రూపాయలు. ఇక స్టార్ హోటల్కి వెళ్తే లెక్కే లేదు. ఆమ్లెట్ 75 రూపాయలు, ఇడ్లీ 60 రూపాయలు, ఇట్లుంటాయి. ఏంటిది? జనాలకి మంచి ఆహారం న్యాయమైన ధరకు అమ్మలేవు, నిత్యావసరాలు న్యాయమైన ధరకు అమ్మలేవు. ధరలు పెంచేస్తావు, పెట్రోల్ రేట్లు పెంచేస్తావు, కరెంటు బిల్లులు పెంచేస్తావు. ఏంటి నువ్వు పరిపాలించేది? నువ్వు ఈ 18 పార్టీలు మిమ్మల్ని పరిపాలించేది ఏంటి? మీరు ఈ అడగండి హైందవ సోదరులారా. సమస్యలు మనకు మెయిన్ ఇయ్యి. దేవుడు కాదు మనకు సమస్య. నీకు నచ్చిన దేవుడిని ఆరాధించుకో. దేవుడు లేడనేవాడు కూడా ఒక మతమే. ఎవడు ఇష్టం వచ్చిన దేవుళ్ళు ఆడు ఆరాధించుకుంటారు. ఎవరు అన్నారు హైందవ సోదరులారా మిమ్మల్ని? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు, పార్వతి మీరు దేవుళ్ళు ఆరాధించుకున్నారు. వచ్చి మీ దేవుళ్ళు కాదని అన్నారా? ఎవడన్నాడు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకున్నవాడు వచ్చి సాక్ష్యం చెబుతాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు చెప్పుకో, శ్రీరాముడే దేవుడు, శ్రీరాముడే దేవుడు. చరిత్రాధారాలు రుజువు చేసే మేము కూడా వచ్చేస్తాం. యేసుక్రీస్తుకు ఒక్కడికే చరిత్ర ఉంది, ఇంకెవడికి లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, లోక రక్షకుడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, మరణం నుండి, పాతాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి దైవ మానవుడు. ఈ పురాణాలు, వేదాల్లో యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేశారు? వేదాలు చెబుతున్నాయి, పురాణాలు చెబుతున్నాయి. రక్తం చిందించినదే పాప క్షమాపణ లేదు. అరే పాపం లేదంటావు, పుణ్యం లేదంటావు, పరలోకం లేదంటావు, నరకం లేదంటావు.
దొంగతనం చేసినోడికి ఒక శిక్ష, వ్యభిచారం చేసినోడికి శిక్ష, మర్డర్ చేసినోడికి శిక్ష, లైఫ్లు ఉర్లు కూడా వేసేస్తున్నారు ఇక దిశ చట్టాలు. మనకే ఇన్ని చట్టాలు ఉంటే దేవుడు సృష్టిలో ఎన్ని చట్టాలు ఉంటాయి? ఆయన రాజ్యం చేరాలంటే ఇట్లా వెళ్ళిపోతారా? ఏది నదుల్లో మునిగితే వెళ్ళిపోతారా? మా పాపాలన్నీ కొట్టేసి పడతాయా? వెళ్ళి కానికేసేస్తే వెళ్ళిపోద్దా? ఈ ప్రపంచంలో ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో నేనే దేవుడిని, నేను తప్ప మరో దేవుడు లేడు అని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడు? నేను దేవుణ్ణి అని అనలా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పల్లవ రంచాడు అన్నాడు. దీనికి ఉదాహరణ చెబుతున్నా. నేను కలెక్టర్ని, కలెక్టర్ గారు నేను సీట్లో కూర్చుంటే సార్ అంటారు, కలెక్టర్ గారు నమస్కారం సార్ అంటారు. నేను ఇంటికి వస్తా, నా భార్యకి భర్తని, నా పిల్లలకి తండ్రిని, నా పిల్లలు నన్ను డాడీ అంటారు. అలా పరలోకం నుంచి దేవుడు మనుషు కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. నేను దేవుణ్ణి, ఈ లోకానికి వచ్చాను,